బస్సు దిగంగానే మనకైతే డైరెక్షన్స్ ఉంటాయన్నమాట, ఆరో మార్క్ లాగా. మనం ఏం కన్ఫ్యూజన్ కాకుండా. చూసినా ఎంత బాగుందో, ఆడ స్ట్రెస్ లేకుండా ఈడ పెట్టి వాడికి టైం అవుతుంది వెళ్ళిపోదాము అని. ఇది హాప్ ఆన్ ఆఫ్ ఆఫ్ బస్సు కదా. ఇగో ట్రైన్లో వస్తే ఇట్లా వస్తాం. మనం వచ్చినాం కదా, ఒకసారి మోనోరైల్లో కూడా వద్దాం. అక్కడ పైన ఉంది. యోగర్ట్ బెర్రీ నా ఫేవరెట్. టర్కిష్ ఐస్ క్రీమ్. జనాలు అయితే మస్తు చూసిరా. వెల్కమ్ టు అట్లాంటిస్ హోటల్ అని చెప్పి. ఇక మనం రిటర్న్లో కూడా ఎట్లా కన్ఫ్యూజ్ కాకుండా ఇక్కడ ట్యాక్సీ షటిల్ అని ఆరో మార్క్ అయితే వేసి ఉంది. ఇగో ఇదే వ్యాలెట్ పార్కింగ్ చూస్తురా. ఫుల్ రష్ అవుతుంది వ్యాలెట్ పార్కింగ్. అందుకే స్పెసిఫిక్ చేసిన నేను మీకు ఫ్రీ పార్కింగ్ కోసం అని చెప్పి. నేనైతే ఫస్ట్ టైం వస్తున్నా. లోపల రాగానే అయితే మస్తు అనిపించింది. ఎంత బాగుందో అసలు. వావ్ మస్తు ఉంది. అన్నీ కూడా మనకు అన్నీ పెద్ద పెద్ద షాపులు అవుతున్నాయి. హ్యామ్లీస్, క్రీమ్ స్టోను, బాత్ అండ్ బాడీ అన్నీ ఏమేమైతే దుబాయ్లో మనకు అవైలబిలిటీ ఉన్నాయో అవన్నీ కూడా ఉన్నాయి. ఆఫర్స్ కూడా ఉన్నాయి. కొంచెం రేట్ ఎక్కువ ఉన్నాయి. నేనైతే లోపల పోయి చూడాను. బయట నుంచి చూడగానే నాకు అర్థమైపోయింది ఆఫర్లు ఉన్నాయా లేవా ఏంటి అని. అందరు ఫారినర్స్ వస్తారు కదా, అందుకని కొంచెం రేట్ ఎక్కువ ఉండొచ్చు. కానీ నాకైతే తెలిసి ఎంత బాగుంది చూడండి. ఇది చూస్తుంటేనే మస్తు అనిపిస్తుంది. డిఫరెంట్ డిఫరెంట్ లైటింగ్, డెకరేషన్, అసలు ఒక్కొక్కటి క్యాబిన్ లాగా ఉన్నాయి సపరేట్గా. అట్లాంటిస్ హోటల్ లోపల కదా ఇది. మస్తు ఉంది అసలు అయితే చూడనీకి. వచ్చేసినాము మనమైతే ఇట్లా చూస్తున్నాగానే అగో ద లాస్ట్ ఛాంబర్స్ అని చెప్పి ఇక్కడ రాసి ఉంది కదా. ఇదిగో ఇదే లాస్ట్ ఛాంబర్స్. అబ్బా ఎంత బాగుందో, ఎంత బాగుందో అసలు కదా. డెకరేషన్ అయితే మస్తు ఉంది అసలు. అయితే క్రిస్మస్ అని చెప్పి ఫుల్ డెకరేషన్ చేసిరు. అందరు ఫోటోలే దిగుతారు చూడండి. ఫుల్ రష్ ఉంది అసలు ఫొటోస్ దిగడానికి కూడా. ఇక మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాం లాస్ట్ ఛాంబర్స్ లోపలికి. ఇక్కడ బయట మంచిగా ఫొటోస్ దిగడానికి డెకరేషన్ చేసి పెట్టిర్రు అట్లాంటిస్ అని చెప్పి. ఇంకా నేనైతే నార్మల్గా ఫోన్లో తీసుకున్నాను ఫోటోలు అయితే. మేము ఆన్లైన్లో ఆల్రెడీ కొన్నాం కదా టికెట్స్. అప్పట్లో ఆస్టర్ వాళ్ళకి 50 dirhams అంటే మేము తీసేసుకున్నాం అన్నమాట ఈ టికెట్స్. ఈయన చూపించేసిండు. బట్ ఏంటంటే బయటకు వచ్చినాక చూసిన నేను టికెట్ రేట్ అయితే వామ్మో 135 ఉంది ఒక్క టికెట్. మాకు 50కే వచ్చింది అనుకోండి. ఎంటర్ కాగానే చేపలు చూసిరా ఎంత బాగున్నాయి. బుడ్డి చేపలు ఉన్నాయి. ఇక అందరు ఫోటోలు అయితే దిగుతుర్రు. అంటే మనం ఓన్ కెమెరా కాకుండా వాళ్ళ కెమెరాతో కూడా దిగొచ్చు. 120 dirhamsకి ఒక ఫోటో అని చెప్పారు. లోపలంతా చీకటి ఉంది. అంటే నాకు క్లారిటీగా కనిపిస్తుందో లేదో ఫోన్లో అని చెప్పి మీకైతే చూపిస్తున్నాను. బట్ స్టిల్ చూడండి ఫుల్ జనాలు ఉన్నారు. ఇంకా అసలు చీకటి ఉంది. ఎంత పెద్దగా ఉన్నాయి చేపలు. నేనైతే ఫోన్లో చూస్తుంటే చిన్నగా అనిపిస్తుంది నాకు. కానీ దగ్గరలో నేను చూస్తున్నాను కదా, ఒక్కొక్కటి 2 చేతులంతా ఎంత పెద్దగా ఉంటాయో అంత పెద్ద చేపలు అనమాట అవి. దగ్గర నుంచి చూస్తే అసలు ఇంత పెద్దగా ఉన్నాయి. తెల్ల ఫిష్లు అసలు. బా ఒక్కొక్క పిల్లగాడైతే ఇక మస్తు సంతోషపడ్డారు ఇవి చూసి. ఇక అంతా చాంబర్స్ ఉన్నాయి. అంత చీకటిగా చూడండి ఎంత బాగుందో ఫిష్ అయితే ఇది. ఇక నేనైతే మంచిగా వీడియోలు తీసుకున్నాను, ఫోటోలు తీసుకున్నాను. మంచిగా అనిపిస్తుంది చూడండి. ఇగో ఇది చూడు ఎట్లా వస్తుందో దగ్గరికి, అద్దం దగ్గర నుంచి. ఇగో గివే జెల్లీ ఫిష్లు. ఇక నేనైతే చూసి షాక్ అయినా. అంటే టీవీలలో చూడడమే కానీ ఇట్లా దగ్గర నుంచి చూడడం అయితే నేను ఫస్ట్ టైం. ఇవి ఒరిజినలా కాదని డౌట్ వచ్చింది. మళ్ళీ ఆడ చదివినా అనమాట. వాళ్ళు ఇట్లా స్కానర్ పెట్టి చదువుకోండి దాని ఇన్ఫర్మేషన్ అని చెప్పి. దాన్ని అప్పుడు చదివితే ఇవన్నీ ఒరిజినల్ అని అర్థమైంది. అవన్నీ అట్లా లైట్లు ఉండేసరికి నేను జెల్లీ ఫిష్లు ఇట్లా ఎందుకున్నాయి అని అనుకున్నా. కానీ నిజంగానే అవన్నీ జెల్లీ ఫిష్లే. ఇగో చూడండి పాము లాంటి ఫిష్. ఇది స్నేక్ ఫిష్ అంట. ఎట్లుంది చూడండి. కొన్ని కింద వండుకున్నాయి కానీ ఇవి 2 తిరుగుతున్నాయి పైన. మస్తుంది కదా అసలు. ఇగో గివి సిల్వర్ ఫిష్ అంట చూడు. దాని మీద సిల్వర్ వస్తుంది అంట ఈ ఫిష్ పైన. చూడండి ఎట్లుందో. ఇగో గిడేమో స్టాల్లో ఆయన ఏమో చూపిస్తున్నాడని చెప్పి దగ్గర పోయి చూసిన నేనైతే.
ఇగో బేబీ షార్క్లవి మూతిలు అంటాయి ఇవన్నీ చూడండి, దాని స్కల్ యాక్చువల్గా. This is the shark, bull shark. Yeah. చూడు ఎంత బాగుంది. It's the bull shark. This is Belmo shark. చూడండి. This is the teeth. And this is baby shark. Be careful about this one. నా పిక్చర్ This is short fin mako. This is the fastest shark in the wild, 60 to 70 kilometers per hour. ఇగో ఇది ఫస్ట్ షార్క్ అంట, 60 to 70 కిలోమీటర్స్ పోతుందంట ఒక గంటలో. ఇగో రొయ్యలు చూడండి, పెద్ద పెద్ద రొయ్యలు ఉన్నాయి, చీకట్లో కనిపిస్తున్నాయా మీకు ఆ రొయ్యలు ఒక కింద. వావ్ ఎంత బాగుంది కదా డెకరేషను. ఇక్కడ పక్కనే అండర్ వాటర్ ఉంది చూడండి ఎంత బాగుందో. నీళ్ళ మధ్యలో చేపలతో ఎంత బాగా నడుస్తారు కదా అసలు వీళ్ళైతే. ఆమె వచ్చింది లోపలికి ఇట్లా. ఇంట్లో ఫిష్ వెనుకల్నే పోతున్నాయి, ఆమె వెనుకల్నే. ఇట్లా చెప్పు ఎవరికి చెప్పండి. పైన చూడు ఎన్ని ఫిష్లు ఉన్నాయా. అబ్బా ఇది చూస్తుంటేనైతే దేవిపుత్రుడు సినిమాలకు ఇట్లా వస్తుంది చూడండి, నీళ్ళకి వెళ్ళి గట్లా అనిపిస్తుంది కదా. సేమ్ దేవిపుత్రుడు మూవీ చూసినట్టే అనిపిస్తుంది. గిట్లనే ఎన్నో తీసినట్టు వాళ్ళు కూడా. మస్తు ఉంది కదా చూడనీకైతే. అబ్బా ఇట్లా మొత్తం వాటర్ ఇట్లా బయటికి వచ్చి ఫిషెస్ అంతా అసలు మొత్తం ఎక్కడ చూసినా ఫిషెస్. ఇక నేనైతే మెల్లగా పోయి ఇట్లా సోఫాలో కూర్చున్నా, కాళ్ళు వస్తున్నాయని. ఇక నేనైతే ఎప్పుడు ఆక్టోపస్ని చూడలే, ఫస్ట్ టైం ఆక్టోపస్ చూసిన. ఎంత దగ్గర నుంచి ఇట్లా అద్దం పక్కనే ఎంత బాగుంది కదా అసలు ఆక్టోపస్ చూడనీకి. అబ్బా అసలు ఇగో ఇదైతే ఫిష్ అంట, బిగ్గెస్ట్ ఫిష్ అంట ఈ అక్వేరియంలో. అండ్ దీని జా ఎట్లుంటుంది, చిన్న టైనీ టీత్ అవన్నీ కూడా జాది చూపిస్తారు అనమాట. పక్కన ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అందరికీ. That fish is very big. This jaw is very small, no? అయిపోయింది. ఇక తెలిసిందే కదా, ఇక షాపింగ్ ఏరియా ఖచ్చితంగా ప్రతి దానికి ఉంటుంది అనమాట. ఇక్కడ ఇట్లా మ్యాగ్నెట్లు అవన్నీ. మా ఆయన కూడా ఏదో చూస్తున్నాడు, అట్లా కొందామా అని చెప్పి. ఇక మస్తు రేట్లు అవుతున్నాయి, నార్మల్ కంటే ఎక్కువ రేట్లు ఉన్నాయి. అట్లాంటిస్ హోటల్ కదా, అందుకనే మస్తు రేట్లు ఉన్నాయి. ఇక గీడ కూడా అక్వేరియం ఉంది, చిన్న బుడ్డి ఫిష్లు ఉన్నాయి. ఇక అట్లా అన్నీ చూసుకుంటూ వచ్చినాము. మ్యాగ్నెట్లు అట్లాంటి హోటల్తో ఉండేవి, ఫ్రేమ్స్, కీ చైన్స్ అవన్నీ. ఇక లాస్ట్కి బయటకైతే వచ్చేసినాము. అటు నుంచి అంటారా, ఇటు నుంచి వచ్చినామా. ఇక ఇట్లా పోతుంటే ఇక ఎటు నుంచి అయితే పోతున్నామో అటు నుంచే బయటకు వచ్చినాం. గీడేమో చేపలు కనిపిస్తున్నాయి అని చూసిన. అవి చేపలు కాదు, వాష్రూమ్, మేల్ వాష్రూమ్, ఫీమేల్ వాష్రూమ్. ఇక గీనే ఏటీఎంలు కూడా ఉంటాయి వాష్రూమ్ ఏరియాలని. సపరేట్గా ప్లేస్ అనేది ఏం పెట్టలేరు చూసిరా. గీనే వాష్రూమ్ పోతుంటేనే లోపల పోయి బయటకు వచ్చేటప్పుడు ఇక మిషన్లో పైసలు కోకాలి, కొనేసుకోవాలి గంతనే. ఇక గట్లా అనమాట. చూసిన టెక్నిక్ బాత్రూమ్ కాడ పెట్టిర్రు ఏటీఎం మిషన్లో. అంత సెక్యూరిటీ ఉంది ఇక్కడ. ఇక అయిపోయింది, ఇక బయటకైతే వచ్చేసినాము మేము. ఇక ఏదైతే దారి మనకు వచ్చేటప్పుడు వచ్చినామో అదే దారిలో మనకు యారో మార్క్ అయితే చూపిస్తారు కదా, ఇక ఎట్లా కన్ఫ్యూజ్ కాకుండా ఆ దారిలో వెళ్ళిపోయినాం. బస్సు అయితే రెడీగా ఉంది, ఇక ఎక్కేసినాము. మళ్ళీ కార్ పార్కింగ్ దగ్గర అయితే దిగేసినాము. ఇక చూస్తుర్రా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బస్సులో అయితే చాలా సైలెంట్ గురు, నేను ఒక్కదాన్నే ఇక మాట్లాడుతూ ఉన్నాను.